లివర్, ఇక్కడ కాలేయం అనేది ఈ పక్కన ఉంటుంది కాలేయం. ఇది స్మాల్ ఇంటెస్టైన్ అంటే చిన్న ప్రేగులు. ఇది లార్జ్ ఇంటెస్టైన్ అంటే ఇవి ఈ లోపల ఉన్నవన్నీ చిన్న ప్రేగులు. ఈ బయట చూసారు ఇవి పెద్ద ప్రేగులు. రెక్టం, రెక్టం అంటే మనం వాష్రూమ్కి వెళ్తాం కదా, యానస్ కూడా అదే. ఇదేంటి అపెండిస్. అపెండిస్ అంటే చిన్న ప్రేగుల లాస్ట్ ఉంటుంది కదా అది. ఆఫ్ చేయమ్మా. Digestive system. The digestive system is a collection of organs that break down food and liquids into nutrients that the body can use. అంటే మనం తిన్న ఆహారం ద్వారా ఫుడ్ తీసుకుంటుంది అనమాట. ఫుడ్ అనేది ఇలా ఆహారం ద్వారా స్టమక్లోకి వెళ్తుంది. అందులో మనం తీసుకున్న ఫుడ్ ఏముంటాయి? లిక్విడ్స్ ఉంటాయి, న్యూట్రియంట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి. The process of digestion include 7 activities. అంటే ఈ డైజెషన్ అనేది 7 యాక్టివిటీస్ లోని జరుగుతాయి అన్నమాట. ఫస్ట్ ఏది? ఇంజెక్షన్, ప్రాపులేషన్, మెడికల్ ఆర్ ఫిజికల్ డైజెషన్, కెమికల్ డైజెషన్, secretion, observation and defecation. అంటే ఈ ఆహారం అనేది 7 విధాలుగా జీర్ణం అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? ద డైజెస్టివ్ సిస్టమ్ ఇన్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ దట్ డైజెస్ట్ ఫుడ్. అంటే మనం తీసుకున్న ఆహారం మన బాడీకి యూజ్ అవుతుంది అనమాట. మనం ఏం తిన్నా సరే ముందు ప్రోటీన్స్ మన బాడీకి యాడ్ చేస్తాం అన్నమాట. మిగతా వేస్ట్ రక్తం ద్వారా బయటకు వచ్చేస్తుంది. మనం ఏంటి ఇప్పుడు ఫుడ్ తీసుకుంటాం. ఫుడ్ తీసుకున్న వెంటనే మనకి ఎనర్జీ వచ్చింది కదా, అది మన ఆహారంలో కలిసి లాలాజల గ్రంథుల్లో కలిసి మన లాలాజల గ్రంథులు ఏముంటుంది? ఒక లిక్విడ్ ఉంటుంది, యాసిడ్ లాంటి ఒక లిక్విడ్ ఉంటుంది. ఆ లిక్విడ్ వల్ల మన ఆహారం అనేది